హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సరితాస్ న్యూట్రివన్. నో మిట్స్ ఓన్లీ న్యూట్రిషన్ సైన్స్. సో ఇవాళ టాపిక్‌లో డయాబెటిక్ పేషెంట్ ఎందుకు వెయిట్ తగ్గిపోతారో తెలుసుకుందాం. డయాబెటిక్ పేషెంట్ సడెన్‌గా వెయిట్ ఎందుకు తగ్గుతారు? ఎక్కువ తిన్నా కూడా బాడీ ఎందుకు వీక్ అయిపోతుంది? బ్లడ్‌లో షుగర్ ఎక్కువ ఉంటే వెయిట్ పెరగాలి కానీ మరి ఎందుకు తగ్గుతారు? ఎందుకు ఆపోజిట్ జరుగుతుంది? ఇవి తెలుసుకుందాం. యాక్చువల్లీ డయాబెటిస్ అన్‌కంట్రోల్‌గా ఉంటే బాడీ గ్లూకోజ్‌ని సరిగ్గా యూజ్ చేయలేకపోతుంది. అప్పుడు బాడీ ఎనర్జీ కోసం తన ఓన్ ఫ్యాట్ మరియు మజిల్‌ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్‌లో సడెన్ వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. సో, ఇప్పుడు స్టెప్ బై స్టెప్‌గా సింపుల్‌గా అర్థం చేసుకుందాం. సో, ఫస్ట్ గ్లూకోజ్ సెల్‌లోకి వెళ్ళదు. మన బాడీకి మెయిన్ ఫ్లూయిడ్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ సెల్‌లోకి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ కావాలి. కాబట్టి కానీ డయాబెటిస్‌లో ఇన్సులిన్ తక్కువ ఉండొచ్చు. లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. అప్పుడు గ్లూకోజ్ బాడీలోనే బ్లడ్‌లోనే ఉండిపోతుంది. సెల్స్‌లోకి వెళ్ళదు. సో, బ్లడ్ షుగర్స్ హైగా ఉన్న బాడీ సెల్స్‌కి ఎనర్జీ దొరకదు. సెల్ లిటరల్లీ స్టార్వింగ్ కండిషన్‌లో ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే పెట్రోల్ ట్యాంక్ ఫుల్‌గా ఉన్న ఇంజిన్‌కి పెట్రోల్ రీచ్ అవ్వట్లేదు. సో, నెక్స్ట్ బాడీ ఫ్యాట్ మరియు మజిల్‌ని బర్న్ చేస్తుంది. సెల్స్‌కి గ్లూకోజ్ దొరకకపోతే బాడీ ఎమర్జెన్సీ మోడ్‌లోకి వెళ్తుంది. అప్పుడు బాడీ స్టోర్డ్ ఫ్యాట్‌ని మజిల్‌ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇది ఎనర్జీ కోసం జరుగుతుంది. అందుకే బాడీ థిన్ అయిపోవడం, మజిల్ తగ్గిపోవడం, వీక్‌నెస్ వస్తుంది. ఫేస్ డల్‌గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్‌లో ర్యాపిడ్‌గా వెయిట్ లాస్ జరగవచ్చు. సో, యూరిన్ ద్వారా క్యాలరీస్ లాస్ అవ్వచ్చు. బ్లడ్ షుగర్ చాలా ఎక్కువ అయితే కిడ్నీస్ ఎక్సెస్ షుగర్‌ని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తాయి. షుగర్‌తో పాటు క్యాలరీస్, వాటర్ కూడా బాడీ నుండి బయటికి పోతాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్స్‌కి ఫ్రీక్వెంట్ యూరినేషన్, డీహైడ్రేషన్, సడెన్ వెయిట్ లాస్ కనిపిస్తాయి. సింపుల్‌గా బాడీ వాల్యుబుల్ ఎనర్జీని యూరిన్ ద్వారా వేస్ట్ చేస్తుంది. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్‌లో నాసియా, టైర్డ్‌నెస్, ఇన్ఫెక్షన్, అసిడిటీ వల్ల అపెటైట్ తగ్గిపోతుంది. ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల కూడా వెయిట్ లాస్ పెరిగిపోతుంది. సింప్టమ్స్ వెయిట్ లాస్‌తో పాటు డయాబెటిక్ పేషెంట్స్‌లో ఎక్కువ ఫ్రీక్వెంట్ యూరిన్, ఎక్కువ ఆకలి, వీక్‌నెస్, బ్లర్రీడ్ విజన్ కూడా కనిపించవచ్చు. ఈ సింప్టమ్స్‌ని ఇగ్నోర్ చేయకండి. అండ్ సో, డయాబెటీస్‌లో వెయిట్ లాస్ అనేది హెల్తీ వెయిట్ లాస్ కాదు. ఇది బాడీ ఎనర్జీ దొరకకపోవడం వల్ల జరిగే డేంజరస్ సిగ్నల్. అందుకే షుగర్స్‌ని కంట్రోల్‌లో పెట్టడం, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడం, ప్రోటీన్ సరిగ్గా తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ బాడీ సడెన్‌గా వెయిట్ లాస్ అవుతుందంటే డయాబెటిస్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్ యూ.